అదే రాజుల గ్రంథములో 5వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఒక మాటను, ఒక సందర్భాన్ని మనము గమనించగలుగుతాం. ప్రియులారా, అక్కడ అంతటా దైవజనుడని ఎలీషాకు సేవకుడుగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుకి మనస్సు లేకపోయాను. కానీ యెహోవా జీవముతోడు నేను పరుగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనను తీసుకొందుననుకొని నయమానును కలుసుకొనుటకు పోవుచుండగా. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి దేవుని సేవకుడు, 2 పాళ్ళ గల అభిషేకం కలిగినటువంటి దైవజనుడు ఎలీషా దగ్గర మరి దాసుడిగా పనిచేస్తున్న గెహాజీ, మరి ప్రత్యేకంగా సిరియా దేశం నుంచి వచ్చినటువంటి నయమాను మరి కుష్టు వ్యాధిని పోగొట్టుకొని తిరిగి వెళుతూ ఉన్నప్పుడు అతను తీసుకొచ్చినటువంటి బహుమానాలు ప్రియమైనటువంటి వారలారా, మరి ఎలీషా వద్దు అని చెప్పిన గెహాజీ దురాశపడి ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద తన దృష్టిని పెట్టి అక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. అదేనంటే, యెహోవా జీవముతోడు నేను పరుగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందును అనుకున్నాడు. గెహాజీ యొక్క పరుగు దేనికి దారి తీసింది అనంటే నాశనమునకు దారి తీసింది. ప్రియులారా, షూనేమిరాల యొక్క పరుగు చనిపోయిన తన బిడ్డ బ్రతకడానికి అవకాశాన్ని కలగజేసింది. ఆమె అంటుంది, ఎక్కడ ఆపకుండా పరుగున కర్మెలు పర్వతం యొద్దకు మనం పోవలసి ఉంది. ఆ పోయేటప్పుడు గాడిదకు గంత కట్టించు, లోకం వైపు చూడకుండా యెహోలోక సంబంధం వైపు మన కళ్ళు చెదిరిపోకుండా గమ్యానికి చేరాలనంటే గంత కట్టుకున్న వారమే మనం ప్రయాణం చేయాలి. గమ్యానికి చేరి చనిపోయిన కుమారుని తిరిగి దక్కించుకోగలిగింది. ప్రియమైనటువంటి వారలారా, గెహాజీ యెహోలోక సంబంధమైన వాటి మీద తన యొక్క మనసును చెల్లాచెదరు చేసుకున్నాడు. కాబట్టి అతడు ఏ ఉద్దేశంతో అయితే దేవుని దగ్గరికి వచ్చాడో, ఏ పిలుపునైతే లోబడి ముందుకు నడవాల్సిన సంగతిని మర్చిపోయి ఈ లోకం వైపు చూశాడో, లోకాశల వైపు చూశాడో, ప్రియమైనటువంటి స్నేహితులారా, తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నట్లుగా ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క సందర్భాలన్నీ మనం వింటూ ఉన్నాం, చాలా విని ఉన్నాం. ఈ సందర్భంగా నీవెలాగున్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నీ పరుగు ఎలాగుంది? ఈరోజు నిజంగా గమ్యము చేరే విధంగానే నువ్వు పరుగెత్తుతున్నావా? ఇన్ని సంవత్సరాలైంది దేవుని దగ్గరికి వచ్చి బాప్తీసం తీసుకొని పేరు మార్చుకొని దేవుని బిడ్డగా జీవిస్తున్నానని సాక్ష్యాలు చెప్పుకుంటూ నువ్వు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. ఒకవేళ ఇంతవరకు నువ్వు గమ్యము చేరని ప్రయాణమే చేస్తున్నట్లయితే, ఎంత ప్రయాణం చేస్తే అంత నష్టం, ఎంత వ్యర్థమైనటువంటి ప్రయాణం చేస్తే అంత నీకు నష్టం అనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనము ఎలా పరిగెత్తాలి ఈ సందర్భంగా అనంటే ఒక్క మాట చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఒక మంచి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దేవుడు పరిశీలన చేసినప్పుడు నిజంగా అక్కడ భయంకరమైన పాపముతోనూ భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి సన్నివేశాలతోనూ నిండిపోయినప్పుడు దేవుని యొక్క ఉగ్రత పట్టణాల మీదకి వచ్చింది. అయితే ఆ పట్టణంలో మరి లోతు యొక్క తమ్ముడు కొడుకైన అబ్రహాము తమ్ముడు కొడుకైన లోతు అక్కడ జీవిస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా ఆ గ్రామములో కొంతమంది నీతిమంతులు ఉంటే ఆ గ్రామాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని అలాగా 50 మందిని చలా వచ్చాడు. ఆఖరికి మరి లోతు కొరకే ప్రార్థన చేస్తున్నారనే సంగతి దేవునికి తెలిసింది. అప్పుడు దేవుని యొక్క దూతలను పంపించి వారు చెప్తూ ఉన్నారు, మీ ప్రాణమును దప్పించుకున్నట్లు మీరు ఆ కొండకు పారిపోండి, వెనుకకు చూడకండి, వెనుకకు చూడకుండా మీరు ఆ యొక్క కొండకు పారిపోతే మీ ప్రాణాన్ని మీరు దక్కించుకుంటారు, గమ్యానికి చేరతారు అని చాలా స్పష్టంగా
దేవుని దూత వారికి చెప్పడం జరిగింది. కానీ ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ బయలుదేరినటువంటి ఆ కొద్ది మందిలో, ఆ నలుగురిలో మరి ముగ్గురు ఆ కొండకు పారిపోయారు. లోతు భార్య మాత్రం వెనుకకు చూసి ఆమె స్తంభముగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యములో మనకేం తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు అని అంటే, ఈరోజు నీవు నేను ఈ ఆత్మీయ జీవితంలో ఎలాగ పరిగెత్తాలి అనంటే, ప్రాణమును దక్కించుకున్నట్లుగా పరిగెత్తాలి. ఏదైనా వెనక నుంచి తరుముకు వస్తూ ఉన్నప్పుడు, ఒక జంతువు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు, లేకపోతే ఒక పాము మన వెనక వస్తూ ఉన్నప్పుడు, పిల్లరా, మనము ఎంత గట్టిగా ఛాయశక్తులుగా ప్రయత్నం చేసి దాని నుంచి తప్పించుకునే విధంగా ఆవేశాన్ని కూడా లెక్క చేయకుండా, అలసటను కూడా లెక్క చేయకుండా, మనకు మనం మైమర్చిపోయి ఏ విధంగా అయితే పరిగెత్తుతామో, ఈరోజు ఆత్మీయ జీవితంలో అంతగా పరిగెత్తితేనే మన ప్రాణము నరకమునకు పోకుండా మనము కూడా దక్కించుకోగలుగుతాం. ఈరోజు సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ఆత్మీయులారా, ఈరోజు మనం అలాగే పరిగెడుతున్నామా, లేదా నామకార్థంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నామేమో? అలాంటి భక్తి చేయడం వల్ల నీకు నాకు మనకి ఏ ప్రయోజనము లేదు అని దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటుండగా ఇప్పుడే మనలో ఉన్న లోపాలను మనం సరిచేసుకొని ఈరోజు బహుమానము పొందినట్లుగా పరిగెడదాం. బహుమానం పొందినట్లుగా పరిగెత్తడానికి ఒక ఆత్మీయమైనటువంటి శక్తిని సంపాదించుకుందాం. లోపాలను ఇప్పుడే దేవుని దగ్గర ఒప్పుకొని సరిచేసుకొని దైవ చిత్తానుసారమైనటువంటి పరుగును కొనసాగిద్దాం.